చూసారు కదా వీడియో ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. మీకు కూడా ఈ వీడియో నచ్చుతుందనే అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి అండ్ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టిట్యూట్ యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది, వీడియో మీద క్లిక్ చేసి న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఫోటో మీద క్లిక్ చేసి ఫొటోస్ అనేవి యాడ్ అనేవి చేసుకోవాలి. నేనైతే ఫొటోస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే ఒక 4 పిక్స్ అయితే యాడ్ అనేది చేసుకుంటున్నాను. 5 పిక్స్ అయితే యాడ్ చేసుకుని రైట్లకి అయితే ఇచ్చిస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ 16లో పెట్టేసుకోవాలి ఫుల్ స్క్రీన్లో రావడానికి. అండ్ వాటర్ మార్క్ రిమూవ్ కావడానికి అయితే ఫ్రీ రిమూవ్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే వాటర్ మార్క్ అయితే రిమూవ్ అవుతుంది. ఒక 10 సెకండ్స్ లోపు అయితే వాటర్ మార్క్ అయితే రిమూవ్ అవుతుంది. అండ్ ఫొటోస్ని అయితే ఇట్లా ఫుల్ స్క్రీన్లో అయితే జూమ్ అనేది చేసుకోవాలి. ఇట్లా ఈ విధంగా అయితే అన్ని ఫొటోస్ని కూడా ఫుల్ స్క్రీన్లో జూమ్ అనేది చేసుకోవాలి. అండ్ డ్యూరేషన్లో కరెక్ట్గా 4 సెకండ్స్ వరకు పెట్టేసుకొని అప్లై టు ఆల్ అని క్లిక్ చేస్తే అన్ని ఫొటోస్ కూడా 4 సెకండ్స్ వరకు అయితే ఉంటాయన్నమాట. ఎఫెక్ట్ అనే ఆప్షన్లో స్లో జూమ్ అనే ఆప్షన్ని కొద్దిగా తక్కువగా ఇంక్రీజ్ చేసేసుకొని ఫోటో ఎంతవరకు ఉందో అంతవరకు ఉంచేసుకొని డూప్లికేట్స్ అయితే చేసేసుకోవాలన్నమాట. ఎన్ని ఫొటోస్ ఉంటే అన్ని డూప్లికేట్స్ అయితే చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఫస్ట్లోకి రావాలి. ఫస్ట్లోకి వచ్చిన తర్వాత పిప్ అనే ఆప్షన్ క్లిక్ చేసి వీడియో మీద క్లిక్ చేసి లిరిక్స్ వీడియోని అయితే యాడ్ అనేది చేసుకోవాలి. లిరిక్స్ వీడియోని యాడ్ చేసుకున్న తర్వాత మీకు లిరిక్స్ వీడియో ఏదైనా యాడ్ అనేది చేసుకోవచ్చు. అండ్ నేనైతే ఈ లిరిక్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. బ్లెండ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని రైట్లకి అయితే ఇచ్చేసేయాలి. ఇచ్చేసుకున్న తర్వాత లిరిక్స్ని అయితే కొద్దిగా జూమ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇట్లా ఈ విధంగా జూమ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మళ్ళీ పిప్ అనే ఆప్షన్లో క్లిక్ చేసి టెంప్లెట్ అయితే యాడ్ చేసుకోవాలి. టెంప్లెట్ని యాడ్ చేసుకున్న తర్వాత బ్లెండ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని రైట్లకి చేసి టెంప్లెట్ని అయితే ఇట్లా జూమ్ అనేది చేసుకోవాలి. ఫుల్ స్క్రీన్లో ఉండేటట్టు జూమ్ అనేది చేసుకోవాలి. అండ్ ట్రిమ్ అనే ఆప్షన్లో కొద్దిగా తక్కువగా 4 సెకండ్స్ వరకు అయితే ఉంచేసుకొని రైట్లకి అయితే ఇచ్చేసేయాలి. ఇచ్చేసిన తర్వాత డూప్లికేట్ అని ఉంది కదా, డూప్లికేట్స్ అయితే వేసేసుకోవాలి. ఎన్ని ఫొటోస్ ఉంటే అన్ని డూప్లికేట్స్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా వీడియో అయితే ఇలా అయితే ఉంటుందన్నమాట. ఫేస్ ఇలా చెక్ చేసుకోవాలి. ఫేసెస్ కరెక్ట్గా కనిపించుకుంటే కనుక మనమైతే కొంచెం అయితే ఎడిట్ అనేది చేసుకొని వీడియోని అయితే ఎక్స్పోర్ట్ అనేది చేసుకోవాలి. ఇలా ఈ విధంగా అయితే ఒకసారి అయితే ఎక్స్పోర్ట్ చేసే ముందు అయితే ఇలా చెక్ చేసుకోండి, ఫేసెస్ కరెక్ట్గా కనిపిస్తున్నాయా లేదా టెంప్లెట్లో అనేది. మీరైతే ఈ విధంగా అయితే ఒకసారి చెక్ చేసుకొని వీడియోని అయితే ఎక్స్పోర్ట్ అనేది చేసుకోవాలన్నమాట. ఇట్లా ఈ విధంగా చెక్ చేసుకోవాలి. అండ్ ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఫైనల్గా వీడియో అయితే ఇలా అయితే వచ్చిందనమాట. ఫైనల్గా అవుట్పుట్ అయితే ఆసమ్ వచ్చింది. మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి అండ్ వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ వీడియో ఎక్స్పోర్ట్ కావడానికి అయితే ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసి 720p సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ ఆప్షన్ని క్లిక్ చేస్తే వీడియో అనేది సేవ్ అయిపోతుంది.